ఈ వానకైతే మా ఊరైతే ఇట్లా అయింది, కింద అడ్డం పడ్డది. ఇది వచ్చేసి బ్లాక్ రైస్ ఒకటి తిందామని అయితే పెట్టుకున్నాం, కానీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఇక నిన్న వానకైతే మా బైక్ అనేది ఒక మడైతే మొత్తం అన్నది. ఇక మళ్ళీ ఇప్పుడు పొద్దుగాలనైతే లేచేదే పోతున్నా, ఇట్లా అయింది ఏం కథ అనేది అయితే చూద్దామని. నైట్ కూడా వాన బాగానే పడి అట్లే గాలి కూడా బాగా లేచింది. మరి బైక్ ఆడ ఊరు ఎట్లుందో ఇప్పుడైతే మనకైతే తెలియదు, పోయి చూసేదాకా. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు పోయే తోవకైతే నీళ్ళు అయితే బాగా పోతాయి, ఇట్లా మధ్యలో తోవల బాగా అనేది పోతుంది. మరి వాళ్ళకి వెళ్ళి పోతుందా పోరాదా అయితే మీకైతే చూపిస్తా. అది తెలిసి పోరాదు, ఈ మధ్యలో పోయినాం అనుకో బండి అయితే అయిపోతుంది మనది. ఇక మా తోవ కూడా అంతగానం బాగుండదు. ఈ వాన అయ్యే వాటికి అయితే మొత్తం నీళ్లు రోడ్డు నుంచి వచ్చేసరికి అయితే మట్టి రోడ్డు కదా, మొత్తం కాయలు అయితే కూసినాయి, రోడ్ అంతా ఖరాబ్ అయింది. ఆల్రెడీ కొంతమంది అయితే బండ్లు అయితే ఈడనే పెట్టిర్రు, అలాగే వెళ్ళి పోరాదు అని చెప్పి. ఇక అలా పోయినాం అనుకో బండి అయితే ఖచ్చితంగా అయిపోతుంది. లగ్గులకు నీళ్లు వేసేసరికి అయితే బండి అయితే ఇక అన్నీ అయిపోతుంది. ఇక అందుకని చెప్పి బండ్లు అయితే ఇన్న ఒడ్డుకు పెట్టిర్రు. నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటే అయితే బైక్ అడిగి అయితే వేస్తారు. ఇక నీళ్లు చూసుకున్నట్టయితే బాగా వస్తున్నాయి. ఇవన్నీ మొత్తం మడ్ల నుంచే వస్తున్నాయి నీళ్ళు అయితే. ఇక్కడ నుంచి అయితే నీళ్ళు అయితే బాగా వస్తున్నాయి. ఇక ఇవన్నీ వేయి వాగులు అయితే కలుస్తాయి. ఇక నీళ్ళకి వెళ్ళి పోతే మన బండి కూడా అయిపోతుంది అని చెప్పి ఇక వేరే తోవ నుంచి అయితే పోతున్నా. మాకు బైక్ అడిగి అయితే ఒక 4 తోవలు అయితే ఉంటాయి పోరానికి. ఇక వేరే తోవల నుంచి అయితే పోతున్నా, వేరే ఊరు నుంచి వెళ్ళి. వరి కోసిన వాళ్ళు అయితే ఐకేపీ సెంటర్ లో అయితే పోసిర్రు. అవి నాకు తెలిసి ఎంత మంచిగా కప్పినా గానీ కింది నుంచి అయితే నీళ్ళు అయితే వస్తాయి. నాకు తెలిసి ఒడ్లు అయితే ఖచ్చితంగా నాంతాయి నిన్న కొట్టిన వానకైతే. ఇప్పుడైతే మా బైక్ అడిగి అయితే వచ్చేసిన. ఈ కుంట అంతకుముందు ఎండిపోయిండే, మళ్ళా నిండింది ఇది. నిన్నటి వానకైతే ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న గడ్డ అయితే అప్పుడు ఫస్ట్ టైం నిండినప్పుడు అంతా మునిగింది. ఈ కనబడుతున్న వరి కూడా మునిగి ఉండే, అప్పుడు మళ్ళీ తేలింది. ఇప్పుడు మళ్ళీ నిండింది ఈ సెకండ్ టైం. ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి అక్కడి నుంచి వెళ్ళి, ఒక 50 చెట్ల కాడి నుంచి వస్తున్నాయి. ఇక మన ఫీల్డ్ వచ్చేసి కట్ట కింద ఉంటుంది. ఇక ఇట్లా అది అయిందిగా, ఇట్లా పచ్చగా ఉందిగా, అదైతే మనదే వరి కొయ్యాలి. నాకు తెలిసి 2 వీల్ తాగదు కానీ ఇక 4 వీలే అవుతుంది. ఇక నిన్నటి వానకు చూసుకున్నట్టయితే మా మడి అయితే ఒకటి మొత్తం కింద పడ్డది. ఇది వచ్చేసి బ్లాక్ రైస్ పెట్టిండు ఒక మడి, ఇంట్లోకి తిందామని. ఇది మొత్తం అడ్డం పడ్డది. ఇప్పుడు ఒక్కోటి ఇత్తు లోపల ఇట్లా మొత్తం ఇంకా కాలేదు. ఇప్పుడు ఇది ఎట్లా వేయాలనే ఇంకా నాకు అర్థమైంది లేదు. అంటే ఈ బ్లాక్ రైస్ అంటే గట్టి ఉండదు కావచ్చు ఇట్లా మొదలు, అందుకని ఇట్లా అడ్డం పడ్డది. ఒకటే మడి పడ్డది, అది మిగతా దొడ్డు అంతా మంచిగానే ఉంది. ఇక ఇది వచ్చేసి సన్న, ఇది కూడా మంచిగానే ఉంది, కానీ ఒకటే మడి మనదైతే వానది వాన అయ్యేవాటికైతే. మధ్యలో మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎట్లా పట్టాలి ఏంది కదా, అసలు నాకేం అర్థమైతే లేదు. మొత్తం కింద పడ్డ, మొత్తం సరస్గా పడ్డది కింద భూమికే, మొత్తం నీళ్ళలోనే ఉంది మ్యాక్సిమం వరి. మళ్ళీ సారి పెట్టొద్దు ఇక ఈ బ్లాక్ రైస్. అంటే ఈ వానకాలం పెట్టొద్దా ఎట్లా అన్నట్టు, కానీ ఇక అంతే కదా, దీన్ని ఏం చేయలేము, మనకు బాగలేదు అన్నట్టు. ఇది ఒక్కొక్క ఇత్తు అయింది, ఒక్కొక్క ఇత్తు కాలేదు బ్లాక్ రైస్లా. ఇది కాకముందుకే అడ్డం పడ్డది, అట్లే మురిగిపోతుండొచ్చు. ఇది కొయ్యరాదు, వరి కాకముందుకే ఇది అడ్డం పడ్డది. ఒక్కొక్క ఇత్తు గట్టిగా ఉంది, ఒక్కొక్క ఇత్తు ఇట్లా తుసుకుమంటుంది. అంటే ఇట్లా ఇప్పుడిప్పుడే ఇట్లా మన తయారు చేస్తుంది అన్నట్టు గింజ. సొప్ప కూడా మొత్తం అడ్డం పడ్డది. నైట్ అయితే మస్తు గాలి వచ్చిండే, మొత్తం వరి అడ్డం పడ్డదేమో అనుకున్నా. చూసే వరకు ఇది ఒకటే పడ్డది. ఇంకా నిన్న కొంచెమే పడుండే, ఇలా మొత్తం పడ్డది. దొడ్డుది అయితే మంచిగానే ఉంది ఇప్పుడు మనది. సో ఇది వచ్చేసి సన్నది అన్నట్టు, దేశీ రకం అని ఏదో కాలనామకు ఏదో సంథింగ్ అని అన్నాడు. ఇదైతే మంచిగానే ఉంది, గట్టిగా నిలబడ్డది. పేరైతే క్లారిటీగా తెలియదు. సో ఇదైతే మంచిగానే ఉంది, అదే ఇక పీకింది. ఇలా ఆడాడ ఒక్కొక్కటి ఇట్లా మన బ్లాక్ రైస్ కర్రలు పడ్డట్టున్నాయి, అందుకని వచ్చినాయి. ఇక ఈ ఊరి చూసుకున్నట్టయితే మొత్తము కోతులు అయితే దొక్కినాయి. ఎంత ఎలా కొట్టినా అవి ఎందుకో ఏమో, కానీ ఇక అవి కూడా ఏం చేస్తాయి, ఇక చెట్లు మొత్తం కడిగేసే వరకు మొత్తం పట్ట మీదనే పడుతున్నాయి అవి కూడా. ఇదైతే మొత్తం పొట్టు దొక్కినప్పుడు మళ్ళా లేచింది. కచ్చపెక్క ఉంటుంది ఇట్లా ఒకటి ఎట్లయినా ఇది ముదిరినారు, కొద్దిగా లేట్ వేసి ఉంటుంది, అందుకని ఈ విధంగా అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బావి కూడా మొత్తం నిండింది, మొత్తం నిండి అటు పోతున్నాయి నీళ్ళు చెట్ల నుంచి.
మాది కూడా మూలకు పంట స్టార్ట్ అవుతుంది అసలు. ఈ మూలకైతే కొద్దిగా ఉన్నది. ఓ అయ్యా తక్కువ నీళ్ళే వీళ్ళ తీయాలి. మస్తు నీళ్ళు ఉన్నాయి ఊరిలే. ఊరైంది ఇది ఇప్పుడు కోసిందే నయం ఉంది. అయ్యా నీళ్ళు జస్ట్ ఇడికి వచ్చి ఆగినాయి అంతే. నీళ్ళు పోతున్నాయి అసలు పోతలేవా. ఇక నీళ్ళలో ఉన్నదానికి ఏం అక్కడికే రాదు మన ఊరైతే. ఇక ఓ అయ్యా ఇది ఎప్పుడైనా మోసమే ఉంది. ఇది తొందరగా ఊపించుకోవాలి అసలు. అయ్యో మొత్తం నీళ్ళే ఉన్నాయి. మంచిగా అయింది వరి కోపియాలి. ఇక నీళ్ళు పోతలేవా అయింది మరి. ఇంత మేలే పోతున్నాయి మరి నీళ్ళు. అక్క ఇదంతా గడ్డి తట్టింది ఈడ. రౌతులు ఓ మై గాడ్ జానాడికి ఎక్కువనే ఉన్నాయి నీళ్ళు ఇలా. ఇప్పుడు జర మంచిగా పోతున్నాయి. అప్పుడు మనది కూడా పండు స్టార్ట్ అయింది మధ్యలో ఇట్లా త్వరలెక్క అయింది. అక్కడ పండుకుని స్టార్ట్ అవుతుంది. ఆ మూలకి పండుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఎంత లేదన్నా తొందరగా చూపించుకుందనే ఏమైంది. ఇప్పుడు అన్నట్టుంది ఈ మూలకు. ఈ మూలకైతే పండు స్టార్ట్ అయింది. ఇక ఇట్లా వన్నదానికి ఒకటి మొత్తం ఇట్లా వంటనే ఉంటుంది. ఇక ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే అంత వంటనే ఉంటుంది. ఇక మొత్తం క్లీన్ చేసే వరకు అయితే ఇప్పుడైతే నీళ్ళు అయితే పోతున్నాయి. మొత్తం గడ్డి తట్టింది ఇలా. ఇక ఇది వచ్చేసి మాకుంట. ఇది అప్పుడు మొత్తం ఎండిపోయింది, మళ్ళా నిండింది. ఇది నేను ప్రజ్ఞాపూర్ పోతుంటే మునిగడప చెరువు కట్ట కిందనైతే ఒక పొలం అవుతున్నది. అక్కడ మొత్తం ఊరంతా మొత్తం ఇట్లా సరస్గా పడ్డది నైట్ వానకైతే. ఇక ఇది వచ్చేసి జినోమిక్స్ 205 అంట. నేను కూడా ఇది పెట్టినా అప్పుడు. నేను ఎండాకాలంలో పెట్టింది అప్పుడైతే మంచిగా వచ్చిండే. నాది ఇట్లేం అడ్డం పడలేదు. ఎండాకాలంలో పెట్టినా, వానకాలంలో పెట్టలే. వానకాలంలో పెట్టొద్దు కావచ్చు మరి, అందుకనే ఈ విధంగానైతే అయింది. మొత్తం అడ్డం పడ్డది. పక్క పంటలో అంతా మంచిగా ఉంది. ఇక ఈయన ఒక్కందే ఇట్లా అయింది.